హాయ్. సో పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు అన్ని రకాల స్కిల్స్లో ఉండాలి అని ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. కానీ నిజానికి అన్ని స్కిల్స్ అనేది లైఫ్లో యూజ్ అవుతుందా చెప్పండి? ఇప్పుడు బాస్కెట్బాల్, ఫుట్బాల్, స్విమ్మింగ్, హాకీ, క్రికెట్, డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నిట్లో ఉండాలి అనుకుంటాడు. కానీ వాస్తవానికి అన్నిట్లో కూడా కొంతనే ఉంటుంది ఎంట్రీ. ఎందుకంటే ఏ ఒక్కదాన్ని కూడా పూర్తిగా న్యాయం చేయలేరు. పిల్లల మీద ప్రెషర్ అయిపోతుంది. దాని బదులు ఇష్టం వచ్చినవి 1 or 2 ఎంచుకొని మిగతా ఎడ్యుకేషన్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక అన్నిట్లో ఉండాలి అంటే లైఫ్లో పోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడు ఒక సింగర్ అనేవాడు ఒక సింగర్ అయిపోతాడు, కానీ డ్రాయింగ్ వేసుకుంటే అయితే ఉండడు కదా. ఒక పెయింటర్. ఎందుకంటే ఏదన్నా ఒక వృత్తిని మనము, అంటే ఏదైనా ఒక స్కిల్ని మనము ఒక హైఫై రేంజ్లో దాన్ని చూపించినప్పుడే, పర్ఫామ్ చేసినప్పుడే అందులో మనము మంచిగా ఎక్సెల్ అవుతాము. అది అంతేగాని ఇటు అది ఉండాలి ఇది ఉండాలి అని అంటే వాస్తవానికి చూడండి, ఇప్పుడు ఒక క్రికెటర్ ఉంటాడు. ఆ క్రికెటర్కి మళ్ళీ వచ్చి నువ్వు పెయింటింగ్ ఏమంటే వేస్తాడు, హాబీగా వేస్తాడు. కానీ అటు క్రికెట్ ఆడుకుంటూ, ఇటు పెయింటింగ్ ఎగ్జిబిషన్ పెట్టుకుంటూ, అటు సినిమాల కోసం సింగింగ్ చేసుకుంటూ ఉంటారా? ఎవరైనా ఉండరు కదా. ఏదైనా ఒక వృత్తిలో పర్ఫెక్ట్గా చేయాలి. అంటే పెద్దగా అయిన తర్వాత ఏమంటారు, మళ్ళీ నువ్వు ఏదైనా ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, అప్పుడే యూ కెన్ బీ సక్సెస్ఫుల్ అంటారు. మరి అదేదో చిన్నగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా కొన్ని అభిరుచులు ఉంటాయి. నీకు ఇది ఇంట్రెస్ట్ ఉందా, ఏది ఉందా అని అడిగి ఏదైనా 1 or 2లో వాళ్ళకు లిమిటెడ్ చేసి మిగతా టైం వాళ్ళకు ఎడ్యుకేషన్ కొంచెము, మిగతా టైం ఇంట్లో స్పెండ్ చేయడము అట్లా చేసుకుంటే అయిపోతుంది. అంతేగాని మనకున్న కోరికలన్నీ వాళ్ళ మీద రుద్ది నువ్వు అన్నిట్లో ఉండాలి, అన్నిట్లో చేయాలి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ అని అనుకుంటాం. దట్స్ నాట్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్. అదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ ప్రెషర్ పెరిగిపోతుంది, అంతే తప్ప ఏముంటుంది అనమాట. సో ఆలోచించి నిజానికి లైఫ్కి ఏది యూజ్ అవుతుంది అంటే, లైఫ్కి అన్నీ యూజ్ అవుతాయి. బట్ ఏదైతే ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక చైల్డ్ ఎందులో ఎక్సెల్ అవుతుర్రు, వాళ్ళు బాగా ఇంట్రెస్ట్గా చూపించేది ఏదైతే ఉందో అది మనం గమనించి అందులో 1 or 2 స్కిల్స్ ప్లస్ ఎడ్యుకేషన్ చాలు. ఆ స్కూల్లో అన్నీ నేర్పిస్తారంటే ఏం చేయాలి? అన్నీ నేర్చుకొని అన్నీ వేస్ట్ అది. సో అదే. థ్యాంక్ యూ.